హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ శివయ్యలో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి వీడిలో ఒక బెస్ట్ క్వాలిటీ కూడా ఉందా అని అనుకుంటున్నారా? ఉంది, ఒక క్వాలిటీ ఉంది. అదేంటంటే వీడి పట్టుదల. పట్టుదల అనే క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఉంది. కానీ దాన్ని వీడు నెగిటివ్గా యూజ్ చేస్తాడు. నెగిటివ్ కోసం యూజ్ చేస్తాడు, పాజిటివ్ కోసం యూజ్ చేయడు. అంటే వీడు జనాన్ని మోసం చేయడానికి వాడతాడు వీడి పట్టుదలని. మంచి కోసం వాడు, చెడు కోసం వాడతాడు. అంటే వాడికి మంచి జరుగుతుంది, సమాజానికి చెడు జరుగుతుంది. ఎట్లా అంటే వీడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రాములు పెట్టుంటాడు ఇప్పటి వరకు. వాడు అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్ రియల్ ఎస్టేట్ అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత మనం ఛానల్ పెట్టి న్యూస్ పేపర్స్లో వచ్చి, టీవీల్లో వచ్చి వీడి గురించి అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇంకెలాగో రియల్ ఎస్టేట్ క్లాసులకి ఎవరు రారు అని చెప్పేసి నేను రియల్ ఎస్టేట్ క్లాసులు ఆపేస్తున్నాను అని, అలా ముగిసింది అని ఒక వీడియో చేసేసి ఒక ఫ్రీ ట్రైనింగ్ పెట్టేసి నేను ఆపేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఏవేవో వేరే వేరే ట్రైనింగ్లు, రీబూట్ అని, మీమాంసాయిజం అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని, లేకపోతే మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఇంకేంటేంటో పెట్టాడు. కానీ వాటికి వేటికి ఎవరు రావడం లేదు, రిజిస్ట్రేషన్స్ అవ్వడం లేదు. ఆల్రెడీ వీడి గురించి న్యూస్లో వచ్చేసింది కాబట్టి అందరికీ తెలిసిపోయి వీడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఎవరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవట్లేదు. సో ఎవరు వెళ్ళడం లేదు వీడి ట్రైనింగ్లకి. సో ఆ ట్రైనింగ్లు అయితే ఎవరు రావడం లేదు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అంటే మళ్ళీ వస్తారేమో అని మళ్ళీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. లాస్ట్ టైం కూడా చేస్తానన్నాడు. కానీ దానికి కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కూడా ఎవరు రావట్లేదు వీడికి. రీబూట్ అని చెప్పేసి ఏదో ఆన్లైన్ చేశాను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. వీడి చెంచాగాళ్ళు కొంతమంది పెట్టి జూమ్లో ఏదో మీటింగ్ పెట్టి దాన్ని వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టినట్టు ఏదో కవర్ చేస్తాడు. ట్రైనింగ్లని అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ ఎవరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవట్లేదని చెప్పేసి వాటిని పోస్ట్పోన్ చేస్తాడు, లేకపోతే క్యాన్సిల్ చేస్తాడు. ఒకసారి ఒక ట్రైనింగ్ అంటాడు, ఇంకోసారి ఇంకో ట్రైనింగ్ అంటాడు. కానీ మొత్తానికి వీడికైతే ఎవరు రావడం లేదు. కానీ వీడు మాత్రం ఎక్కడా తగ్గడు. రిజిస్ట్రేషన్స్ రాకపోయినా, క్లాసులకి ఎవరు రాకపోయినా, సో వీడు మాత్రం ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తూనే ఉంటాడు. అది వీడి పట్టుదల. జనాన్ని మోసం చేయటంలో ఉన్న పట్టుదల వీడు నిజాయితీగా బతకడంలో చూపించుంటే వీడు ఈ పాటికి ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. వీడు ఇలాగా మోసాలు చేయటం అలవాటు పడిపోయి నిజాయితీగా బతకలేక, ఒళ్ళొంచి పని చేయలేక, చెప్పాను కదా ఫ్యాట్ ఎక్కువైపోయింది వీడికని. సో వీడికొక్కడికే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం ఇలాగా ఊరికే వచ్చే డబ్బులకి అలవాటు పడి, కూర్చొని తింటాం అలవాటు పడి, ఒళ్ళు వంగక ఇలాగా మోసాలకి అలవాటు పడి ఇంక ఇదే పట్టుదలతో ఉన్నారనమాట. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగ మోసాలు చేసే బతకాలి అని పట్టుదలగా ఎందుకు రారు ట్రైనింగ్లకి, ఎప్పటికైనా వస్తారు, ఇలాగా నమ్మించాల్సిందే, నమ్మించేసి జనాన్ని మోసం చేయాల్సిందే అని వీడు గట్టి పట్టుదలతో ఉన్నాడనమాట. జనాన్ని మోసం చేసే వీడికే అంత పట్టుదల ఉంటే సమాజానికి మంచి చేయాలి, వీడి గురించి నిజాలు చెప్పాలి అనే మనకెంత పట్టుదల ఉండాలి ఫ్రెండ్స్. చూద్దాం, మనం కూడా వీడికంటే ఎక్కువ పట్టుదలతోనే ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.